ఎట్లా ఉన్నాయన్నా కూరగాయల ధరలు? కూరగాయల ధర వంకాయలు ఒకటి కూడా వచ్చి 30 రూపాయలు ఉండే, ఒకటి 80 రూపాయలు ఉన్నాయి. కొద్దిగా లేట్ మోడల్ ఏరియాగా ఉంది దాంట్లో. అదే పర్వాలేదు అంతవరకు. ఆ తర్వాత కొన్ని అన్నీ కూడా ఈరోజు కొద్దిగా సరసంగానే ధరలు ఉన్నాయి, పెద్ద ఎక్కువే లేదు. టమాటాగా పోతున్నది, అది కాదు రేట్ ఎక్కువ ఉన్నట్టుంది, అది తీసుకోవాలా. అయితే ఒకటి ఇక్కడ కొద్దిగా కొలతల్లో కొద్దిగా తేడా ఉంది బాయ్. ఇప్పుడు మనం ఒక కిలో తీసుకుంటాం అనుకో, అది కనీసం ఒక 20 గ్రాముల తగ్గిపోయి ఉంటుంది. అది దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు చాలు. అది మార్కెట్లో కొలతల్లో తేడా ఉందంటారా? తప్పకుండా ఉంటారు, కొలతల్లో ఉన్నది. ఇప్పుడు తీసుకున్నాను కదా, మరి కొలవండి. కనీసం ఈ 1/4 కిలో 20 గ్రాములు తగ్గి ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది ఎక్కడో ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు నేను తీసుకున్నాను. ముందు ఏం చేస్తాము, వాళ్ళతో మనం విరోధం చేసుకోలేము, తగులు అన్నీ వస్తాయి, గొడవ పడలేము. వాళ్ళంతా ఒకటే అయిపోతారు కదా, అందుకని మా ఊరికి తీసుకుని పోతా ఉన్నాను. 1/4 కిలో వరకు వేరియేషన్ ఉంటుంది. 1/4 కిలో 200 తప్పనిసరిగా ఉంటుంది, దాంట్లో ఏమి అనుకోబడలేదు. కాబట్టి మీరు కొనండి, ఎక్కువ తీసుకోపోయి మైక్ తీసుకోపోకండి, కరెక్ట్గా మీరే కొనండి. మొదట కొనలా ఆడ కొనండి, మీరు మళ్ళీ కొలతేయండి, పక్కన తేడా తెలిసిపోద్ది. మీరు ఎప్పుడన్నా చేశారా, మీరు అట్లా చేసి చూసారా? లేదు, ఇంటికి పోయినప్పుడు తెలిసిపోతుంది కదా మాకు, ఇంట్లో తెలిసిపోతుంది, అర్థమైపోతుంది ఎంత ఉందని. ఏం చేస్తాం, వాళ్ళని ఏమని అడగం, అడిగితే తగులు వస్తాయి. అందుకని అందరూ కాస్త మీరు పేపర్ వాళ్ళు అంతా కాస్త కఠినంగా తీసుకుంటే స్ట్రిక్ట్గా వాళ్ళు వసతిగా అనుకుంటున్నాను, అంతే రాదు. అది వాళ్ళ శరీరం నాటుకోబోయింది అది. సో డిజిటల్ మీటర్లు అట్లాంటివి పెడితే కొంచెం మారుతుందా? డిజిటల్ మీటర్లు పెడతారనుకోండి, దానికి ఏదో చేస్తారు వాళ్ళు, దానికి ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటారు, మనం ఏం చేయలేం. వాళ్ళు కొలతల వాళ్ళు వచ్చి చెక్ చేయాల్సిందే. తూనికలు కొలతల వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం వారానికి ఒక రోజున వస్తే కొద్దిగా భయపడతారు, ఇది కరెక్ట్గా ఉంది. ఎప్పుడు వస్తారు ఇంతవరకు చూడలే వాళ్ళు, నేను పక్కనే ఉంటారు మళ్ళీ వాళ్ళు, మేంగా చూడలే ఇంతవరకు కొలిచినట్టు మార్కెట్. సో వస్తుంటారన్నా తూనికలు కొలతల వాళ్ళు ఇక్కడికి? తూనికలు కొలతల వాళ్ళు ఎప్పుడన్నా వస్తుంటారా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మామూలుగా? నెలకు ఒకసారి వస్తూ ఉంటారు. వంకాయలు 20 రూపాయలు అమ్మకాలు. వంకాయలు బయట 60 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు మార్కెట్ రేట్. అవి గంపల్లో వంకాయలు ఈ రేట్ ఎక్కువ. ఈ బస్తాలు వచ్చే వంకాయలు 20 రూపాయల ధరలు, మిరపకాయలు 20 రూపాయల ధరలు. ఇప్పుడు మీరు 20 రూపాయలకి ఇస్తారా? 20 రూపాయలు అమ్మేది మేము. అమ్మకాలు రాత్రి నుంచి 20 రూపాయలు అమ్మకాలు. సో వ్యాపారులు చెప్తున్నారు నెలకు ఒకసారి తూనికలు కొలతల డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారని. సో ఈ విధంగా నెలకు ఒకసారి వస్తే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే వారానికి ఒక్కసారైనా కనీసం తూనికలు కొలతల వాళ్ళు వచ్చి అసలు కొలతలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా వ్యాపారులు ఏంటి అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ తూనికల కొలతల డిపార్ట్మెంట్ ఈ విధంగా నెలకు ఒకసారి ఎప్పుడో అంటూ వస్తే ఖచ్చితంగా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తూనికల కొలతల డిపార్ట్మెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. తూకాల్లో చాలా వరకు తేడాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు.